హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి కీ చైన్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది షాంపూ ప్యాకెట్తో చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ షాంపూ ప్యాకెట్ అనే కాకుండా మన దగ్గర లేస్ ప్యాకెట్ అవి ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకున్నాను అండి. 1 రూపీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను. ఈ ప్యాకెట్ అనేది మనకి ఏంటంటే లోపల సిల్వర్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ కోసం మాత్రమే ఇవి తీసుకోవడం. మనకి ఇది వద్దు అనుకుంటే మనకు లేస్ ప్యాకెట్లు, పిల్లలు లేస్ ప్యాకెట్లు ఎక్కువ తింటూ ఉంటారు కదా, కుర్కురే ప్యాకెట్స్ అవి కానీ, లేదంటే బిస్కెట్ కవర్స్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. లోపల మనకి సిల్వర్ కలర్ ఉండేది తీసుకోవాలి. మనకి షాంపూ ప్యాకెట్స్ డైలీ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేను ఇవి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చి హార్ట్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను నేను. తర్వాత ఒకటి మూత తీసుకొని, ప్లాస్టిక్ది ఏదైనా సరే మీ దగ్గర విరిగిపోయినవి అలాంటివి ఉన్నా కూడా జస్ట్ మనకి ఒక హార్ట్ షేప్ కానీ లేదా మీకు నచ్చిన షేప్లో దాన్ని తీసుకొని, మనం షాంపూ ప్యాకెట్ ఏదైతే డిజైన్ కట్ చేసుకుంటామో సేమ్ అదే డిజైన్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఇది అట్ట ముక్కతో వాటితో కూడా చేసుకోవచ్చు, బట్ మనకి వాటర్లో తడిచినప్పుడు అది పోతుంది కదండి, అందుకని చెప్పి ఇదైతే ప్లాస్టిక్ది ఉండిపోతుంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు, సైకిల్ కీస్ ఉంటాయి కదండి, వాటికి మనకి కీ చైన్కి బయట కొనుక్కోకుండా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సిల్వర్ కలర్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేటట్టు ఈ విధంగా గ్లూ పెట్టేసి అంటించుకోవాలి. ఇది కొంచెం టైం అయితే పడుతుంది. నేను తడి మీదనే అలాగే చేసేస్తున్నాను డైరెక్ట్. ఫస్ట్ అయితే కొంచెం డ్రై అయిన తర్వాత మీరు చేసుకోండి, కొత్తగా చేసుకునే వాళ్ళైతే, అంటే అలవాటు ఉండదు కదా అలా. ఇక్కడ వచ్చి నేను ఒక గ్లిటర్ పేపర్ తీసుకున్నాను అండి. మీ దగ్గర గ్లిటర్ పేపర్ లేకపోతే మీరు ఉలన్ కానీ అట్లా ఏదైనా, లేదంటే ప్లాస్టర్ ఉంటుంది కదండి, అదైనా పెట్టేసుకోండి. సైడ్ అనేది ఫినిషింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి అది ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. జస్ట్ 1 సైడ్ పెట్టుకోవచ్చు, లేదా 2 సైడ్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 సైడే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జస్ట్ కొంచెం ఇలా మనం షేప్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రౌండ్గా రావాలంటే మనకి రాదు కదా ఈ షేప్లో రావాలంటే, సో అందుకని ఇలా చేసుకొని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనం షాంపూ ప్యాకెట్ వేయడం వల్ల ఏమంటే మనకి అది సిల్వర్ కలర్ మిడిల్లో ఉండడం వల్ల మంచి షైనీగా ఉంటుంది. చూసేందుకు కూడా అచ్చం బయట తీసుకునే కీ చైన్ లాగానే వస్తుందండి ఫినిషింగ్. లాస్ట్లో చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే ఇది ఈజీగా ఇంట్లోనే వేస్ట్గా పడేసే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలకి కీ చైన్కి అయితే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో. అలాగే నేను ఇక్కడ జస్ట్ మిడిల్లో ఒక లెటర్ని కట్ చేసే విధంగా అదే గ్లిటర్ పేపర్తోనే లాగా కట్ చేసి నేను పెట్టాను. జస్ట్ ఒక లెటర్ అయితే పెట్టాను. ఇక్కడ కొంచెం ఇది హీట్ చేసి, సూది కానీ లేదా ఏదైనా సరే కొంచెం హీట్ చేసి మనం హోల్ పెట్టుకొని దీనికి కీ చైన్ కోసం రింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. ఇవి మనకి పాత కీ చైన్స్వి అవి ఉంటాయి కదండి, పడేసే వాటివి, అవి తీసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, అలా ఉంటాయి. చూడండి సింపుల్గా క్యూట్గా పిల్లలకి కీ చైన్ అయితే రెడీ అయిపోయింది కదండి. చూసేందుకు కూడా ఎంత క్యూట్గా ఉంది కదా చూడడానికి కూడా. మీకు వీడియోలో లైటింగ్కి ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. జస్ట్ వేస్ట్గా ఉండే వాటిని పిల్లల కోసం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని అయితే షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.